సుజాత రావట్లేదా? సుజాత రావట్లేదు వాళ్ళ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. ఓకే ఓకే, ఐ విల్ గివ్ యూ. శ్రీధర్ ఇక్కడే ఉన్నారు. ఒక నిమిషం. తేజ అందించుకో. మాస్టర్ ఆఫ్ ఎస్ఎస్సి శ్రీధర్కి మాస్టర్ ఆఫ్ ఎస్ఎస్సి ఒకటే వర్డ్ స్పెసిఫిక్. ఆన్లైన్ నెంబర్కి వాళ్ళకి ఆన్లైన్ చెప్పిన మనకి ఓకే సార్. రికార్డు ఒకసారి ఏమంటుందో మీరు ఏమంటుంది ఏంటి ఏమన్నా వస్తున్నారంటే జగదీష్? ఓకే ఓకే నేను అయితే మీకేమైనా డౌట్స్ అయినా నేను చెప్పిన దాంట్లో? ఓకే ఓకే, ఇప్పుడు మనం కష్టంగా ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. కాంపనెంట్స్. ఓకే కాంపనెంట్స్ కదా మీరు అనేది. ఓకే ఓకే, నేను చెప్తాను. అది ఈరోజు కస్టమ్ కంట్రోల్ యూజ్ చేసి చెప్తాను నేను. అంటే 1 సెకండ్. యా యా యా, ఒక నిమిషం. అది డెవలప్ మన పేజెస్లో కాంపనెంట్ రిఫరెన్స్ అని బటన్ ఉంది. నిన్న మీరు చూసారు కదా కాంపనెంట్ రిఫరెన్స్ అని ఒక లైన్, దాంట్లోకి వెళ్తే యూ కెన్ సీ ఇట్. జీమెయిల్లో కాల్ ఫోన్ ఉంటే చేసుకుని శ్రీధర్ రామన్ ఉన్నాడు. శ్రీధర్ ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావు. ఇది గ్రూప్ కాల్ చేయడం ఎట్లా శ్రీధర్? ఎక్కడ? కాన్వర్జేషన్ అనుకో, స్కైప్ పక్కన యాడ్ పీపుల్ అని చూడండి సార్. కన్వర్జేషన్లో ఏదో అమ్మాయి మీద రాకపోతే ఫోటో చూడలేదు. ఏం పడతారు బాబాయ్ బర్త్డే మన దేశానికి స్వామి.
చెప్పు హలో సుజాత సెకండ్ సరే రూమ్కి వస్తాక ఇంకో గంటలో వస్తావా నువ్వు ఇంకొక అరగంటకి అయిపోతుంది సరే సిస్టమ్ దగ్గర లేరా సుజాత నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేశారా లేదా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మర్చిపోతారు ఓకే జగదీష్ ఆరేదే జగదీష్ ఓకే 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 ఇప్పుడు కాంపోనెంట్ రిఫరెన్స్ ఉంది కదా మీరు కాంపోనెంట్ రిఫరెన్స్లోకి వెళ్ళి ప్రతి ట్యాగ్ ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ యూసేజ్లో ఇస్తాడు ఈజీగా ఓకేనా ఇప్పుడు ఎఫెక్ట్స్ ఫామ్ ఉందండి ఎఫెక్ట్స్ ఫామ్ ఎలా యూజ్ చేయాలి యూసేజ్ అక్కడికి వెళ్ళి మొబైల్ ఏమైనా ట్యాగ్స్ మిస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఓకే అండ్ ఇవాళ ఏంటంటే కస్టమ్ కంట్రోలర్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు కస్టమ్ కంట్రోలర్స్లో కస్టమ్ కంట్రోలర్ యూజ్ చేసినప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో విల్ బి యూజింగ్ దిస్ ఉంది ఈ డెవలప్మెంట్ మోడ్లోనే చేద్దాము తర్వాత మెల్లమెల్లగా విల్ బి షిఫ్టింగ్ టు ఎక్లిప్స్లోకి వెళ్ళిపోదాం ఓకే ఇవాళ కష్టం అంటుంది నిన్న మనం రికార్డ్ వాల్యూస్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే చేసాం ఇక్కడ పేజీలో కరెక్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే కస్టమ్ కంట్రోల్ నుంచి ఆ లిస్ట్ ఆఫ్ డేటా ఎలా పంపించాలి ఓకే ఇక్కడ మనం రికార్డ్ సెట్ వాల్యూస్ చేస్తే అది స్టాండర్డ్ లిస్ట్ కంట్రోల్ అయిపోతుంది అయితే మనం కస్టమ్ కంట్రోల్ యూజ్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ కంట్రోల్ ఉంటే మనం ఎక్స్టెన్షన్స్ అనేది యూజ్ చేయాలన్నమాట ఓకే ఇది దీంతో పాటు ఇది కూడా వర్క్ అవుతుంది అన్నమాట ఓకే అగైన్ లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే చేయడానికి పేజ్ బ్లాక్లో నేను పేజ్ బ్లాక్ టేబుల్ తీసుకుంటున్నాను ఫస్ట్ విల్ క్రియేట్ ఏ క్లాస్ మనం ఈ అకౌంట్ క్లాస్ అనేది ఇచ్చాం కదా ఇట్లా ఈ క్లాస్ లేదు ఇప్పుడు మనం సేవ్ చేయడానికి ట్రై చేస్తే అది క్లాస్ క్రియేట్ చేయమంటారా అని అడుగుతుంది ఓకే క్రియేట్ ఎఫెక్ట్స్ క్లాస్ పబ్లిక్ క్లాస్ అకౌంట్ క్లాస్ ఆ పబ్లిక్ విత్ షేరింగ్ ఎఫెక్ట్ క్లాస్ అని షేరింగ్ విత్ షేరింగ్ అని ఉందంటే అది ఆర్గనైజేషన్లో కొన్ని షేరింగ్ సెట్టింగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఉందనుకోండి ఈ యూజర్ కనపడకూడదు అనుకుంటే ఆ షేరింగ్ సెట్టింగ్స్ అప్లై చేసుకుని ఇక్కడికి వస్తుంది అనమాట ఎఫెక్ట్స్ క్లాస్లో డేటా ఆల్వేస్ ప్రిఫరబుల్ ఏంటంటే పబ్లిక్ విత్ షేరింగ్ క్లాస్ ఓకే ఒక స్టాండర్డ్ కంట్రోలర్ ఒక కస్టమ్ కంట్రోలర్ రెండు యూజ్ చేస్తున్నప్పుడు ఈ రెండింటి మధ్య లింక్ పెడడానికి ఈ ఎఫెక్ట్స్ మెథడ్ అనేది కన్స్ట్రక్టర్ మనం కాల్ చేయాలి కంపల్సరీగా ఆటోమేటిక్గా అది అడుగుతుంది ఇప్పుడు మన క్లాస్లో క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఇది కన్స్ట్రక్టర్ అనమాట స్టాండర్డ్ కంట్రోలర్తో లింక్ పెడుతుంది ఈ కస్టమ్ కంట్రోలర్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే చేయడానికి మనం నేను చెప్పుకున్నట్టు పేజ్ బ్లాక్ టేబుల్ కానీ రిపీట్ కానీ ఎన్హాన్స్ లిస్ట్ కానీ చాలా ఉంది కానీ ఇక్కడ మనం రికార్డ్ సెట్ వాల్యూ యూజ్ చేయట్లేదు
అయితే లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే చేయడానికి పేజ్ బ్లాక్ టేబుల్లో నేను మనం ఇచ్చిన సింటాక్స్ ఏంటంటే వాల్యూ ఈక్వల్స్ టు రికార్డ్ సెట్ వాల్యూలో ఏదైతే ఇచ్చామో అది ఇస్తున్నాం మనం ఇక్కడ. ఈ రికార్డ్ సెట్ వాల్యూలో ఏసీసీఎస్ అని ఇస్తే ఇక్కడ కూడా అదే ఇస్తున్నాం. యాక్చువల్లీ స్టాండర్డ్ కస్టమ్ కంట్రోల్ యూజ్ చేయకూడదు, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అకౌంట్స్ లిస్ట్ అనేది ఒక కస్టమ్ లిస్ట్ వాల్యూని హోల్డ్ చేస్తుంది అన్నమాట. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ హోల్డ్ చేయడానికి యూ విల్ టేక్ ఏ వేరియబుల్. ఇదంతా కామన్ మళ్ళీ. దీనికి డేటా మాత్రం కస్టమ్ కంట్రోలర్ నుంచి వస్తుంది. దీనికి డేటా ఇంతకుముందేమో స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్ నుంచి వచ్చేది, ఇక్కడే వచ్చేసేది. ఇప్పుడేమో ఈ క్లాస్ నుంచి మనకి డేటా వస్తుంది అన్నమాట. దీనికి ఇప్పుడు ఇది లిస్ట్ డేటా టైప్ అన్నమాట. అన్నోన్ ప్రాపర్టీ అకౌంట్ స్టాండర్డ్ కంట్రోల్ డాట్ అకౌంట్ లిస్ట్. ముందు దీనికి అకౌంట్ లిస్ట్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. దానికి ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ డేటాను డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు లిస్ట్ టైప్ తీసుకోవాలి. మనం లిస్ట్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ డేటా పంపిస్తున్నాం, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ డేటాను పంపిస్తున్నాం. ఇది తీసుకోవాలి. ఓకే, గెట్ ఈ అకౌంట్స్ లిస్ట్. గెట్ మెథడ్ రాసి తర్వాత అకౌంట్స్ లిస్ట్ రాయాలి. ఓకే, సేల్స్ ఫోర్స్ లో క్వెరీయింగ్ కూడా సేమ్ ఎస్క్యూఎల్ క్వెరీ లాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఈ లిస్ట్ అకౌంట్ కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఇన్ ఆర్డర్ టు హోల్డ్ డేటా అన్నమాట లిస్ట్ అకౌంట్. ఇలా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఈ లిస్ట్ ఏసీసీని ఈక్వల్స్ టు క్వెరీ. మనం ఏమేమి ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం పేజ్ పైన, సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్. ఇక్కడ ఏదైనా ఇచ్చామంటే అది రిటర్న్ టైప్ అనమాట. కంపల్సరీగా దీన్ని రిటర్న్ చేయాలి. మనకి ఈ డేటా టైప్ తో ఏముంది, లిస్ట్ ఏసీసీ అనేది ఉంది. లిస్ట్ ఏసీసీలో లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, కంపల్సరీగా రిటర్న్ చేయాల్సి లిస్ట్ ఏసీసీ. ఓకే, సేమ్ నిన్నట్లాగే ఇక్కడ నుంచి లిస్ట్ ఆఫ్ డేటాను ఎలా కస్టమ్ క్లాస్ నుంచి పంపించాలంటే ఫస్ట్ ముందు లిస్ట్ ఆఫ్ అకౌంట్ డేటాను హోల్డ్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి. ఓకే, ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేయండి. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి లిస్ట్ ఆఫ్ అకౌంట్ డేటా పంపిస్తున్నాం కాబట్టి రిటర్న్ టైప్ అనేది లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఆ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి ఇది పంపిస్తున్నాం. ఈ లిస్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ అలాంటి ఈ టైప్ వేరియబుల్ ఉంది, మనకి ఇది ఒకటే. అర్థమైందా? ఇప్పుడు మనం స్ట్రింగ్ నేమ్ అంటాం. స్ట్రింగ్ నేమ్ అని ఇస్తే ఈ స్ట్రింగ్ ఇక్కడ పెట్టుకుంటే ఆ స్ట్రింగ్ టైప్ వేరియబుల్ ఏముంది, మనకి నేమ్ ఒకటే ఉంది కాబట్టి రిటర్న్ టైప్ స్ట్రింగే ఉంటుంది. అలా మనం లిస్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఇది లిస్ట్ ఆఫ్ అకౌంట్ డేటాని హోల్డ్ చేస్తాం. ఈ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి, ఓన్లీ ఐడి నేమే ఉంది. ఇక్కడ నేను ఇంకో కాలం పెట్టి ఫోన్ అన్నాను అనుకోండి, the S object row was retrieved via SOQL without querying the requested field. మనం ఫోన్ అనే ఫీల్డ్ ని క్వెరీ చేయలేదు ఇక్కడ, అందుకని ఎర్రర్ వస్తుంది. అదే మనం స్టాండర్డ్ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, వితౌట్ యూజింగ్ కస్టమ్ కంట్రోలర్, మనం క్వెరీ చేయకపోయినా, ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్స్ తీసేస్తున్నా, మనం క్వెరీ చేయాల్సిన అవసరం లేదు.
ఏదైతే క్వెరీ చేస్తున్నామో అదే వస్తుంది అకౌంట్స్ లిస్ట్. చూసారా, నేను కస్టమ్ కంట్రోల్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఫ్యాక్స్ కావాలనుకుంటే ఫ్యాక్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, అదే నేను కస్టమ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, జగదీష్ కట్ అయిపోయారా? జగదీష్ మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఏంటి? దాంట్లో మనం ఆ లిస్ట్ ఆఫ్ డేటాలో మనం ఫ్యాక్స్ అని పంపించలేదు, కంపల్సరీగా ఏమేమి ఫీల్డ్ డిస్ప్లే చేస్తున్నామో పంపించాను. నేను వీళ్ళకి వెళ్తే అర్థమైంది డిఫరెన్స్ స్టాండర్డ్ కంట్రోలర్కి కస్టమ్ కంట్రోలర్కి. ఇదేమో స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్, రికార్డ్ సెట్ వాల్యూస్ చేస్తాం. ఇదేమో కస్టమ్ కంట్రోలర్. కస్టమ్ కంట్రోలర్లో మనం లిస్ట్ ఆఫ్ డేటాను డిస్ప్లే చేస్తున్నాం. ఆ లిస్ట్ ఆఫ్ డేటాలో మనం ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఐడి నేను రిక్వెస్ట్ చేయలేదు. ఇక్కడ మనం ఎఫెక్ట్స్ కాలమ్ ఈక్వల్స్ టు నేను ఐడి ఇచ్చాను అనుకోండి, ఓకే, మనం వాడుకుంటేనే దాన్ని క్వెరీ చేసుకోవాలి. ఐడి అనేది కామన్ అనమాట, అందుకని ఎప్పుడు క్వెరీ రాసినా ఫస్ట్ ఐడి పెట్టేసుకుంటాం. ఎప్పుడైనా మనకు ఐడి అనేది యూనిక్ సేల్స్ ఫోర్స్లో అట్లా, అందుకని ఎప్పుడు ఐడి పెట్టేస్తాం క్వెరీలో. ఓకే, ఇప్పుడు మనం స్టాండర్డ్ కంట్రోలర్తో పని లేదు మనకి. ఓకే, స్టాండర్డ్ కంట్రోలర్ లేనప్పుడు యూ కెన్ యూజ్ కస్టమ్ కంట్రోలర్ అని కీబోర్డ్. కంట్రోలర్ సార్, సేమ్ డేటా. కాకపోతే స్టాండర్డ్ కంట్రోలర్ అని ఇస్తే అకౌంట్స్ ట్యాబ్ హైలైట్ అయ్యి అకౌంట్స్ ఏదైనా ఫీచర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దట్. అలా యూజ్ లేనప్పుడు మనం ఇక్కడ దాంతో మనకి ఏం పని లేదు, అందుకని నేను స్టాండర్డ్ కంట్రోలర్ తీసేసాను. ఒకవేళ స్టాండర్డ్ కంట్రోలర్ కూడా ఇచ్చి కస్టమ్ కంట్రోలర్ పెట్టుకోవాలనుకుంటే యూ షుడ్ యాడ్ ఎక్స్టెన్షన్స్ కీవర్డ్. ఒకవేళ ఓన్లీ కస్టమ్ కంట్రోలర్ పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ కంట్రోలర్ కీవర్డ్ పెట్టేస్తే ఈ పేజ్ని ఈ కంట్రోలర్ కంట్రోల్ చేస్తుంది, ఏం డేటా డిస్ప్లే చేయాలి పేజ్ మీద అనేది. అర్థమైనా? ఇప్పుడు అంతే కదా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం రిటర్న్ చేస్తే అదే డిస్ప్లే చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది. అర్థమైనా? ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, మన సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి క్వెరీ చేసి, అర్థమైందా, అది పేజ్ మీదకి పంపిస్తుంది. Yeah, Jagdish? Jagdish? Jagdish are you there? Yeah. కాల్ కట్ అయిపోయింది ఇది. ఇంతకుముందు ఏంటి, స్టాండర్డ్ కంట్రోలర్ విత్ ఎక్స్టెన్షన్స్ కీవర్డ్ పెట్టాము. అంటే స్టాండర్డ్ కంట్రోలర్ యూజ్ చేయాలి, కస్టమ్ కంట్రోలర్ యూజ్ చేయాలి అంటే దెన్ స్టాండర్డ్ కంట్రోలర్ అని చెప్పి ఎక్స్టెన్షన్స్ కీవర్డ్ పెట్టుకుంటాం. ఒకవేళ మనకి వద్దు, నాకు స్టాండర్డ్ కంట్రోలర్ అవసరం లేదు, నాకు స్టాండర్డ్ కంట్రోలర్తో పని లేదు అనుకుంటే దెన్ యూ కెన్ జస్ట్ యూజ్ కంట్రోలర్ కీవర్డ్. ఇది ఏం చేస్తుందంటే
విజువల్ ఫోర్స్ పేజ్లో ఏదైతే మనం డేటా డిస్ప్లే చేస్తున్నామో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, ఛార్జింగ్ ఎక్కట్లేదా? ఛార్జింగ్ కొద్దిగా ఉంది మరి, ఛార్జింగ్ కొద్దిగా ఉంది, అదొక ఉంటుంది పోయింది మళ్ళీ. ఛార్జింగ్ మరి తక్కువ ఉంటుంది అనుకో, అది లాగడం అంటే స్టాండర్డ్ కంట్రోల్తో రిలేటింగ్ చేయాలంటే అప్పుడు ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తాం. కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది అర్థమైందా జగదీష్? ఓకే, ఇది స్టాండర్డ్ కంట్రోలర్ విత్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఒక స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేసి మళ్ళీ మనం కస్టమ్ కంట్రోలర్ యూజ్ చేయాలి అనుకుంటే స్టాండర్డ్ కంట్రోలర్ పెట్టి ప్లస్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటాం. ఓకే, అదే మనకి స్టాండర్డ్ కంట్రోలర్తో పని లేదు, దీంతో మనం ఏం చేయట్లేదు అనుకుంటే కనుక we will use controller అంతే. కంట్రోలర్తో డిస్ప్లే చేసిన ఇదే డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, జస్ట్ స్టాండర్డ్ కంట్రోలర్ ఏంటంటే అది అకౌంట్స్ ట్యాబ్ సంబంధించింది అని చెప్పుకోవడానికి ప్లస్ చెప్పండి జగదీష్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో స్టాండర్డ్ కంట్రోలర్స్ ఉన్న ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవాలి. ప్లస్ అది షో అన్ ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు సిచ్యువేషన్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నాదేంటంటే ఇప్పుడు ఒక సినారియో ఉంది. నేను అకౌంట్లో ఒక ఆబ్జెక్ట్ ఒక కట్టేయాలి